భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకులు విష్ణుకుమార్ రావు గారు. అధ్యక్ష, మిమ్మల్ని అధ్యక్ష పిలిచే అనే అవకాశం నాకు కలిగినందుకు ముందుగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే మీకు నాకు ఉన్న వ్యక్తిగతమైన అనుబంధం, నేను 1976లో 76 నుంచి 78 వరకు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బీఫార్మసీలో యూనివర్సిటీ మొత్తానికి ఫస్ట్ సీట్ నాది అధ్యక్ష. కాలేజీలోకి వెళ్ళాక తర్వాత ఎవరు వస్తారు, మనకు తెలుసున్న వాళ్ళు, ఫ్రెండ్స్ అనేది సహజం ఆ రోజుల్లో. దాంట్లో ఒక 10 రోజుల తర్వాత మీరు రావటం జరిగింది అధ్యక్ష. సో మీరు నేను ఇద్దరం కలిసి ఒక సుమారు 2 నెలల కాలము బీఫార్మసీలో చదవటం జరిగింది, కాలేజ్కి వెళ్ళటం జరిగింది. తర్వాత మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటిన్యూ చేశారు. నేను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిన వలన అప్పుడే కాలేజీ సీట్స్ మొదలుపెట్టారు ఇవ్వటము, అందుకు నేను ఇంజనీరింగ్కి రావటము జరిగింది అధ్యక్ష. మీకు నాకు 46 సంవత్సరాల అనుబంధం ఉంది అధ్యక్ష. అట్లాగే ఇంకా పొలిటికల్ రంగానికి చూస్తే మీరు 2019 నుంచి 2024 వరకు పార్లమెంటు సభ్యుడిగా ఉండి దుర్మార్గపు విధానాలు అప్పుడు ఉన్న ప్రభుత్వము అవలంబించిన వలన మీరు మీ నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఉండే ఏకైక పార్లమెంటు సభ్యుడు దేశ చరిత్రలో మీరేనని చెప్తున్నాం అధ్యక్ష. మీరు రికార్డు సృష్టించారు. ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ తోటి మీరు మీ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మీరు మంచి పని చేశారు. కానీ ఒకటి మాత్రము నిజము, దుర్మార్గపు ప్రభుత్వము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నియంతృత్వ పరిపాలన విధానాల్లో ఎవరిని వదల, మిమ్మల్ని అయితే భౌతికంగా టార్చర్ పెట్టి పుట్టినరోజు నాటినే తీసుకెళ్లి మిమ్మల్ని అరెస్టు చేసి నానా ఇబ్బందులకి గురి చేసి లాఠీలతోటి బాది చాలా చాలా దారుణమైన పని చేశారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి నుంచి బయటికి వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రి వర్యులు కూడా ఉన్నారు, అనిత గారు ఉన్నారు, అప్పుడు దుర్మార్గంగా రోడ్డు మీదే కదలకుండా పెట్టి కోడిగుడ్లు విసిరి, టమోటాలు విసిరి, వాటర్ బాటిల్స్ విసిరి, చెప్పులు విసిరి నానా దుర్భాషలాడుతూ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అది దుర్మార్గపు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి చేయించిన విధి విధానం. అట్లాగే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని, ఆనాటి ప్రతిపక్ష నేత వారిని విశాఖపట్నం నుంచి అదే మళ్ళీ ఆ రోజే వెనక్కి పంపించడం జరిగిన దుర్మార్గపు పని ఎక్కడ ప్రపంచంలోనే చేసి ఉండరు అధ్యక్ష. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. అట్లాగే జనసేన అధ్యక్షుడు వారిని కూడా విశాఖపట్నం వస్తే ఎన్నో ఇబ్బందులు గురిచేసి ప్రజావాణి అనే కార్యక్రమానికి వారు ప్రజల దగ్గర ఏదైతే సమస్యలు ఉన్నాయో తీసుకుందామనే ఉద్దేశంతో వారు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాంకి రాకుండా నోవాటెల్ హోటల్లో ఉంచేసి ఆఖరికి ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ హోటల్కి వెళ్ళేటప్పుడు కూడా బయటికి వచ్చి ప్రజలకి అభిమానం చూపిందామని అనుకున్న పరిస్థితుల్లో కూడా అది కూడా చేయనివ్వకుండా కర్కశత్వంగా ప్రవర్తించిన ప్రభుత్వము అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధ్యక్ష. తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని ఆపారు, అడ్డుకున్నారు. అడ్డుకుని ఆఖరికి వారు మిగిలిన వారు చేశారు, కానీ పవన్ కళ్యాణ్ గారు రానివ్వకుండా చేసింది అదే నియోజకవర్గంలో నేను కంటెస్ట్ చేశాను అధ్యక్ష. నార్త్ నియోజకవర్గం నా పైన కంటెస్ట్ చేసిన వ్యక్తి
వేరే వ్యక్తి కేకే రాజు గారు ఉన్నాడు. ఆయన దుర్మార్గపు పనులు చేసి ముఖ్యమంత్రి గారిని ఆప్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఆప్ చేస్తే నేను ఎలక్షన్స్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వము, దుర్మార్గపు ముఖ్యమంత్రి, దుర్మార్గపు ఈ రౌడీ రాజు అని చెప్తే నా పైన పెద్ద కేసులు బోల్డ్ సెక్షన్లు పెట్టి నన్ను అరెస్ట్ చేసి, అంటే టెక్నికల్ అరెస్టు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి ప్రచారం చేశాం. అధ్యక్ష, ఈ లాస్ట్ ప్రభుత్వము ఎవరిని వదల్లా. ఏదో విధంగా ఇబ్బందులు, భౌతికంగా ఇబ్బందులు, లేకపోతే ఆర్థికమైన ఇబ్బందులు క్రియేట్ చేసిన ప్రభుత్వం. ఎదిరించారని చెప్పి విపరీతమైన ఇబ్బందులు పెట్టి, నాకు కూడా ఏదైనా ఉన్నా ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తిని. అట్లాగే నా అదృష్టం ఏంటంటే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్న మలానా నేను తప్పించుకున్నాను, లేకపోతే మీకు ఏదైతే విధంగా ఆ ట్రీట్మెంట్ జరిగిందో నాకు కూడా అదే విధంగా జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి. అని ఆనాటి పెద్దలు కొంత అభయం ఇచ్చారు కాబట్టి నేను బతికి బయటపడ్డాను నేను అనుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే ఏదైనా ఇప్పుడే గౌరవ డిప్యూటీ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే మనకి సోషల్ మీడియా ప్రివెన్షనో ఏ విధంగా చేయాలో, ఎవరికి ఇబ్బందులు లేకుండా తప్పనిసరిగా యాక్షన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాగే అధ్యక్ష, ఇంకొక విషయము తమరి ద్వారా ముఖ్యమంత్రి వర్యులకి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్న అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఇటువంటి దుర్మార్గపు పనులు చేసి ఈ రౌడీజంని ప్రవర్తించిన వ్యక్తులపైన యాక్షన్ తీసుకోకపోతే ఇది ఒక అలసత్వంగా వాళ్ళు బిహేవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది.